భద్రాద్రి జిల్లా మనుగూరులో రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మనుగూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులు సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె చేస్తున్నారు. అయితే పంచాయతీ కార్మికుల వేతనాలు 26,000కు పెంచాలని, కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 30 ఏళ్లుగా పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ ప్రభుత్వంలో మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంసింగారం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాము. మేము చేయబట్టి కనీసానికి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ గ్రామ పంచాయతీలో తెలంగాణ గ్రామ పంచాయతీ తెలంగాణ ప్రభుత్వం ఒకప్పుడు మనకు చాలా హామీలు ఇచ్చింది, నెరవేర్చలేదు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది. మేము చాలా సార్లు మేము సీతక్క గారిని వెళ్తున్నాము, నోటీసులు ఇవ్వడం జరిగింది. మన యూనియన్ నాయకులు వచ్చారు, చాలా సార్లు నోటీస్ ఇచ్చినాము, మేము సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పినాము. ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఈ గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చి 6-7 నెలలు అవుతుంది. ఈ లోపు వీళ్ళకి కూడా ఏమైంది, జియో ఏదో వచ్చింది, ఓట్ల లెక్కింపు ఇవన్నీ ఏదో వచ్చింది, ఆ ఓట్లు కూడా అయిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు గ్రామ పంచాయతీ శ్రీరారం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాం. 1996 నుంచి మేము పనిచేస్తున్నాం. మాకు ఉక్కు మొక్కు ఎవరు లేదు. ఇంతవరకు అన్ని సమ్మె చేసినాం, ఎన్నో సమ్మెలు చేసినాం. ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇకనన్నా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకొని మేము ఇలా సమ్మె చేయదలుచుకున్నాం. మాకు మల్టీ పర్పస్ వర్కర్లు ఇంతవరకు వచ్చిండ్రు. అది రద్దు చేసి మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మాకు 26,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మాకు జ్వరాలు వచ్చినా మాకు సరిపోవట్లేవు, మాకు దగ్గులు వచ్చినా మాకు సరిపోవట్లేవు, మాకు తినడానికి వెళ్తలే. మీరు మా మీద దయ ఉంచి మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మమ్మల్ని 26,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. గ్రామ పంచాయతీ శ్రీరారం గ్రామ పంచాయతీలో